హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 4 పచ్చిమిర్చిని క్రాస్గా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు దాకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని నూనెలో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా చిల్లీ సాస్ని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా టమాటో సాస్ని యాడ్ చేసుకొని ఇందులోకి మార్కెట్లో దొరికే వెజ్ ఫ్రైడ్ రైస్ పౌడర్ని 2 స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకొని ఇందులోకి పెద్ద సైజు 2 కప్పుల దాకా వైట్ రైస్ని యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని బాగా ఇలా కలుపుతూ ఉండండి. గ్యాస్ని లో టు సిమ్లో పెట్టుకొని దీన్ని ఇలా కలుపుతూ ఉండండి. గ్యాస్ సిమ్లోనే ఉంచండి. ఇదిగోండి, గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పొడిలాడుతూ ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.